సో ఫ్రెండ్స్ మనం నోటిఫికేషన్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఇదొచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తిరుచునాపల్లి దగ్గర నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అయితే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీ యొక్క ఫస్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి తిరుచునాపల్లిలోనే ఉంటది. లేటర్ ఆన్ మనం ఏంటంటే ఏపీకి అలాగే మనకి తెలంగాణకి మనం ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. అదెలా అంటే మనకి ఏపీలోనే మనకి తిరుపతిలో ఉన్నది, తెలంగాణలో కూడా మనకేంటంటే హైదరాబాద్ అలాగే ఖమ్మం సరిహద్దులో ఈ పర్టిక్యులర్ ప్లేసెస్‌లో మనకి ఒక 2 లొకేషన్స్ అయితే మనకి ఈ ఎన్‌ఐటీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, లేటర్ ఆన్ మీరేంటంటే ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి పూర్తిగా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇదొచ్చేసి మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. వీడియో అయితే వరకు చూడండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఏ చిన్నది వినకపోయినా మీరేంటంటే మళ్ళీ తప్పు చేస్తారు కాబట్టి. అయితే దీంట్లో టోటల్‌గా మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ వేకెన్సీస్ చూసుకుంటే దీంట్లో మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. త్రిబుల్ ఈ గాని, లేదంటే బీటెక్ గాని, లేదంటే డిప్లొమా గాని, డిగ్రీ గాని, ఇంటర్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? దీంట్లో టెక్నికల్ దాంట్లో ఇంటర్ ఉన్నాయి. అలాగే మనకి సీనియర్ టెక్నికల్ దాంట్లో కూడా ఇంటర్ పోస్టులయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్ పోస్ట్ సంబంధించినవైతే చెప్తాను. మిగతావి మీరు ఒకసారి పీడీఎఫ్‌లో చూడండి. లింక్ అనేది కిందన ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ దాంట్లో మీకు ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే దానికైతే అప్లై చేసుకోండి. బట్ ఏంటంటే నేను కూడా చిన్న జస్ట్ బ్రీఫ్ లాగా అయితే ఇస్తాను. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 25థ్ అయితే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. క్లోజింగ్ డేట్ చూసుకొని మనకి 25 థర్డ్‌నైతే మనకి క్లోజింగ్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత మనం అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ఏదైతే అప్లై చేసామో దాన్ని ప్రింటౌట్ తీసుకొని దాంతో పాటు మనకు హార్డ్ కాపీస్ లైక్ ఏంటంటే క్వాలిఫికేషన్ సంథింగ్ ఆధార్ గాని, పాన్ గాని సమ్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ మనం పోస్ట్ ద్వారా పంపించాలనమాట. అదెప్పుడంటే 31/3 మనం పోస్ట్‌నయితే మనం ఈ యొక్క అప్లికేషన్‌ని పంపించాలని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? అయితే మనం దీని యొక్క ఏజ్ లిమిట్ గనుక చూసుకుంటే ఎవ్రీ పర్సన్‌కి మనకి 18 ఓకేనా? 30 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంతో పాటు మనకి ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూబీ 10 ఇయర్స్ ఈ రకం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదొకసారి క్లియర్‌గా మీరు చెక్ చేసుకోండి. దాని తర్వాత మనకేంటంటే, మనక డైరెక్ట్ పోస్ట్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. దానికి ముందు మనకేంటంటే, మీకు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను. మనకేంటంటే, ఎటువంటి టెస్ట్‌గా సంబంధించేదంటే, మనకి ఇంటర్వ్యూ గాని, లేదంటే రన్నింగ్ ఫిజికల్ గాని, సో, ఇలాంటివైతే ఏమైతే కండక్ట్ అయితే చేయట్లేదు. ఓన్లీ వీళ్ళేం జెప్తున్నారంటే, ఒక ఎగ్జామ్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటాది. దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. ఆ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటది. ఆ తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్ టెస్ట్ అంటే మనకి పీడబ్ల్యూబీకి తప్ప మనకి మెయిన్ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటది. అని మనకి టోటల్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ లాగే ఉంటాయన్నమాట. ఈ మధ్యలో మన అన్నిట్లోని హైయెస్ట్ స్కోర్ అనేది చేస్తే మనకేంటంటే, అప్పుడు మనం ఏంటంటే మెయిన్ టెస్ట్ అనేది మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అనేసి కూడా ఈళ్ళొక చెప్పడం అయితే జరిగింది. అయితే మీరిక్కడ క్లియర్‌గా చూడండి. మనకంటే సెలక్షన్ వచ్చేసి మనకి తిరుచినాపల్లిలో అయితవుతుందని అనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పారు. దాని తర్వాత మనమేంటంటే లేటర్ ఆన్ అనేది మనం ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చని కూడా వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అయితే డాక్యుమెంట్స్ ఏమేమి అప్‌లోడ్ చేయాలి, మనం పోస్ట్ ద్వారా పంపించాలంటే వీళ్ళు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. 10థ్ అలాగే మనకి ఇంటర్, డిగ్రీ గాని, పీజీ గాని, ఐటీ గాని, డిప్లొమా గాని సో, ఈ రకంగా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఎలా అప్లై చేయాలి ఏంటంటే, ఇదొచ్చేసి మనం ఆన్‌లైన్‌లోనైతే అప్లై అయితే చేయాలనమాట. ఈ యొక్క వెబ్‌సైట్ అయితే ఏదైతే ఉందో NITTNT సమర్థ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండెక్స్ పీహెచ్‌పీ సైట్ లాగిన్ అయితే ఉంది కదా! ఈ యొక్క వెబ్‌సైట్‌కి మనం ఏంటంటే, మన ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటది. అదైనా మనం చేయొచ్చు. లేదంటే మనం www.nitt.education.in అనేది ఈ యొక్క వెబ్‌సైట్ అయినా సరే, మనం ఈ రెండిట్లో ఏదైనా సరే మనం అప్లై అనేది చేసుకోవచ్చనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అయితే మనం ఈ పోస్ట్ పంపించాలన్నాను కదా! ఆ పోస్ట్ ఎలా పంపించాలంటే, మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషను, అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రింటౌట్స్ ఉంటాయి కదా! అవైతే మనం ఈ యొక్క అడ్రస్‌కి మనం రిజిస్టర్ పోస్ట్ గాని, లేదంటే స్పీడ్ పోస్ట్ గాని మనం పంపించాల్సి అని ఇది క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటు మనకి ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి. సిగ్నేచర్ అనేది ఉండాలి. దాంతో పాటు మనకి ఎవ్రీ పేజ్‌లో మనకి సెల్ఫ్ అసిస్టెడ్ మనకి సిగ్నేచర్ అయితే ఉంటది. అంటే మనకి ఎవ్రీ పేజ్‌లో లాస్ట్ బాటమ్‌లో ప్లేస్‌లోని మనం ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో చూసుకొని మనం సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా చేయాలనేసి
వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే మనం పోస్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్‌గా మనకి త్రిబుల్ ఈ సంబంధించిన ఈ పోస్టులయితే ఉన్నాయి కదా! అవి క్లియర్‌గా జస్ట్ చిన్న బ్రీఫ్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకోమంటే ఈ డిపార్ట్‌మెంట్ వచ్చేసి మనకి టెక్నికల్ అన్నమాట. దీంట్లో మనకి ఎలక్ట్రానిక్స్ ఉంది, కంప్యూటర్స్ ఉంది, సెంట్రల్ వర్క్‌షాప్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీ ఇంజినీరింగ్ ఉంది, ఎస్టేట్ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్. సో, ఇలా చాలా అయితే ఉన్నాయి. దానికి రిలేటెడ్ మనకేంటంటే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? వీటికి కొన్నాట్లికి మనకేంటంటే ఐటీఐ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీకుంటే అప్లై చేసుకోండి. లేదంటే లేదు. అయితే మన ఒక ఇంటర్ సంబంధించిన పోస్టులు చూసుకుంటే ఓకేనా. మనకిక్కడ చూసుకుంటే ఇంటర్ వచ్చేసి మనకి టెక్నికల్‌లో చూసుకుంటే మనకి గ్రూప్ సి బేస్ మీద తీసుకుంటున్నారు. అయితే మన సాలరీ చూసుకుంటే పే 1గా మనం తీసుకుంటున్నామన్నమాట. 5200 నుంచి 20,200 వరకు మనకి సాలరీ అనేది ఉంటదనేసి చెప్పడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను. 30 ఇయర్స్ వరకు ఉంటది. దాంతో పాటు మనకేంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకొని మనకి సీనియర్ సెకండరీ అంటే మనకి 10+2 చేసిన సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి 10+2 చేసి ఐటీఐలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఐటీఐ 2 ఇయర్స్ కోర్సు, అలాగే ఐటీఐ 1 ఇయర్స్ కోర్సు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదొచ్చేసి మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పడం కూడా జరిగిందనమాట. ఇక ప్రొబేషన్ పీరియడ్ అనేది ఫస్ట్ వచ్చేసి మనకి 1 ఇయర్ అయితే ఉంటదనేసి చెప్పారు. ఆ తర్వాత మనకి లైక్ ప్రమోషన్స్ దాంతో పాటు మన పర్మనెంట్ అనేసి ఇలా అవుతదనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ నాన్ టెక్నికల్‌లో కూడా మనకి ఇంటర్ పోస్ట్ అయితే సారీ సీనియర్ టెక్నీషియన్ కూడా మనకి ఇంటర్ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ పోస్టులు చూసుకుంటే మనకి ఇదొచ్చేసి సేమ్ దానిలాగే మనకి సాలరీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఏజ్ విషయం అనేది ఇక్కడ కొంచెం పెరిగింది. అంతకు మించి పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. అయితే దీని యొక్క అప్లికేషన్ లైక్ ఏంటంటే ఫీ గనక మనం చూసుకుంటే దీనికి పర్టిక్యులర్ కొంత అమౌంట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఆ అమౌంట్‌లో కూడా వీళ్ళొక బెనిఫిట్ అయితే ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు అన్‌రిజర్వ్డ్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి, ఓబీసీకొచ్చేసి రూ. 1000 అయితే పే చేయాలి. ఓకేనా? ఆ రూ. 1000 పే చేసిన తర్వాత 500 అనేది రిటర్న్ అనేది ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. అయితే మిగతా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ వీళ్ళకొచ్చేసి 500 అనేది పే చేయాలంట. ఈ ఇంకోటొచ్చేసి మనకి పీడబ్ల్యూబీడీకొచ్చేసి మాత్రం ఎటువంటి ఫీ అయితే లేదని చెప్పారు. ఓకేనా? వన్స్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్‌కొచ్చేసి ఈ 500 కూడా మనం రిఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటంటే, మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే ఒకసారి డెడికేటెడ్ వీడియో చేయమంటే చేస్తాను. లేదంటే ఒకసారి లింక్ అనేది కిందన ప్రొవైడ్ చేస్తాను. సింపుల్‌గా ఏం లేదు. ఈ యొక్క లింక్ అయితే ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు సింపుల్‌గా లాగిన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే సింపుల్‌గా అప్లై అయితే అవుతదనమాట. సో, ఈ రకంగా సింపుల్‌గా ఒక ఇంటర్ క్వాలిఫికేషన్స్‌తో ఒక మంచి గవర్నమెంట్ సెంట్రల్ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మీరేంటంటే ఒక మంచి జాబ్ అయితే పొందే ఛాన్స్ అయితే ఉంటదనమాట ఇక్కడ. ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.